పాకశాస్త్ర విద్యార్థులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నానండి. ఎందుకంటే నా ఒక వంట వీడియో అదేనండి పనసకాయ ఫ్రైడ్ పీస్ చేశాను కదా, దానికి చాలా మంచి వ్యూస్ వచ్చాయి, మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. అండ్ ఈరోజు అదే సంతోషంతో అదే స్పిరిట్తో ఇంకో కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాను. అది ఉత్తరాంధ్ర స్పెషల్ పొటాటో పెరుగు కర్రీ, బంగాళదుంప పెరుగు కూర. ఓకేనా? దీనికి బంగాళదుంప 75% బాయిల్ చేసి పక్కన ఉంచుకోవాలి. పీల్ చేసుకొని మూకుడులో సరిపడినంత ఆయిల్ వేసి ఈ ముక్కల్ని చక్కగా వేయించుకోవాలి. బంగాళదుంప అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారండి? మ్యాక్సిమం ప్రతి ఒక్కరు టాప్ ఫేవరెట్ ఫుడ్స్లో డెఫినెట్గా పొటాటో ఉంటుంది. పొటాటోలో అన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ మనం చేసుకుందాము, రుచిని ఆస్వాదిద్దాం. ఓకేనా? ఈ పొటాటోని వేసి మూకుడుకు అంటకుండా గరిటె పెట్టకుండా చక్కగా నెమ్మదిగా కలపండి. దీనికి సరిపడి కొంచెం ఇంగువ యాడ్ చేసుకోండి. ముక్కలు ఫ్రై అవుతున్నప్పుడు ఈ టేస్ట్ డెఫినెట్గా మారుతుంది. సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఇలా కొంచెం కలిపి పెట్టుకోండి. గరిటె పెడితే అది స్మాష్ అవుతుంది కాబట్టి నెమ్మదిగా జాగ్రత్తగా వేయించుకోండి. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలి. అలా ఒక్కొక్కటిగా నెమ్మదిగా తీసి వేయించుకోండి. టైం మాత్రం ఎక్కువ పట్టదండి. ఇది ఇప్పుడు నేను లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. నేను మా లంచ్ బాక్స్కి చాలా స్పీడ్గా 15 మినిట్స్లో అయిపోయిందండి ఈ కర్రీ. అన్నీ కట్ చేసి ఉంచుకుంటే మనం ఎక్కువగా ఏం వేయం, ఆనియన్ ఒకటే ఎక్స్ట్రా వేస్తున్నాము. ఇదిలా వేగిన తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్, అదేనండి మిరియాల పొడి, మన ఇండియన్ స్పైస్, ప్రైడ్ ఆఫ్ ఇండియన్ స్పైస్ మిరియాల పొడిని వేసుకొని చక్కగా నెమ్మదిగా వేయించుకొని ఆ ముక్కలు సెపరేట్ చేసేసుకోండి. అదే మూకుల్లో సరిపడినంత ఆయిల్ వేసుకొని వీటికి తాలింపించుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి చక్కగా తాలింపు చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ని అందులో వేసుకోవాలి. వేసుకొని చక్కగా సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఈ ముక్కలకు సరిపడినట్టు పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని చక్కగా కలిపి పెట్టుకోండి. పొటాటో ఫేవరెట్ అన్న వాళ్ళు కింద కమెంట్స్ చేయండి. నాకు చాలా ఫేవరెట్ పొటాటో వెరైటీస్ తెలుసు, చేసుకుందాం. వీటిలో సన్నగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడే దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చపచ్చగా దంచాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని 2 టమాటాలని అలా చక్కగా ప్యూరీ చేసుకొని అందులో వేసాను. ఇది చక్కగా వేగాలండి. టమాటీ పచ్చివాసన పోయేటట్టు అలా ఆయిల్ పైకి తేలింది అంటే అది బాగా వేగినట్టు అర్థం. చక్కగా అలా వేగిన దాంట్లో కారం వేసుకోండి. కారం అన్నది మీ ఇష్టం, ఎందుకంటే ముందుగుండా పచ్చిమిర్చి వేసాను కాబట్టి మీ ఇంట్లో ఎంత తింటారో దానికి తగ్గట్టు కారం వేసుకోండి. గరం మసాలా పొడి వేసాను. అది మా స్టైల్ గరం మసాలా పొడి, మేము చేసుకున్నది. ఆ రెసిపీ కూడా డెఫినెట్గా ఇంకో వీడియోలో తెలుసుకుందాం. అది బాగా వేగిన తర్వాత ఈ ముందుగుండా ఫ్రై చేసి ఉంచుకున్న పొటాటో పీసెస్ని అందులో వేసుకొని కరెక్ట్గా ముక్కలకి పట్టేటట్టు చాలా జాగ్రత్తగా కలపాలి. పేస్ట్ అవనివ్వకండి, గరిటె పెడితే పేస్ట్ అవుతుంది. జాగ్రత్తగా కలపండి. ఇలా చక్కగా అన్నీ కుదిరి బాగా పట్టినట్టు వేగిన తర్వాత ముందుగుండా మనం సెపరేట్ చేసి ఉంచుకున్నాం కదా పెరుగు, ముక్కలు లేకుండా ఆ పెరుగుని ఇందులో యాడ్ చేసేసుకొని చక్కగా కలిపి పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే ఒక 2 మినిట్స్లో బాయిల్ అయితే సరిపోతుంది. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టుకోండి. సూపర్ అండి, కర్రీ టేస్ట్ చాలా బాగా కుదిరింది. మీరు ఇప్పుడే ట్రై చేయండి, ఎక్కువ టైం కూడా పట్టదు. సో నా ఛానల్ని ఇలాగే ఫాలో అవ్వండి. నన్ను ఆదరిస్తున్న అందరికీ మీ అందరికీ ధన్యవాదాలు. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి వీడియోని తప్పకుండా చూడండి. ప్రతి వంటకాన్ని మనం తయారు చేసుకుందాం, రుచి చూద్దాం, అందరినీ ఆశ్చర్యపరుద్దాం. థ్యాంక్ యూ.